ఎవర్రా వీళ్ళంతా? ఈ ఫారెస్ట్ పిక్ ఎవర్రా? ఆడు ఫారెస్ట్ పిక్ కాదండి బాబు, మీ అల్లుడు. అల్లుడా? వీడి కదా అల్లుడు. అది కాదు మావయ్య, మన అచ్చిగాడికి వీడే. ఊరి దరిద్రుడా, వాడి జీవితాన్నట్టు ఆడా కాకుండా మగా కాకుండా మాడాలాగా చేసావు కదంట్రా. ఇప్పుడు వాడిని పిల్ల తల్లి అనాలో పిల్ల తండ్రి అనాలో తెలియక చస్తున్నావు. దొన్నపోతా దొన్న కట్టేయండి రా. స్వామి స్వామి! ఏమిటి దుస్సాహసం? ఎవరు మీరు? అరిష్టం! అరిష్టం లేదు, అమృతాంజం లేదు. ఊరుక. ఇప్పుడు టోటల్ డెన్ నా కంట్రోల్లో ఉంది, ఈ కర్రతో సహా. నేను చెప్పిన మాట వినపోయావో అంతే, డైలాగ్ ఉండదు. సమస్త మానవుల్ని చిరంజీవులుగా చేసే సదాశయంతో సాగిపోతున్న నన్ను బెదిరిస్తున్నారా? ఎందుకు? ఆ మధుగాన్ని మామూలు మనిషిగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నామంట. ఆడట్ట అనాకారిగా కురూపుగానే ఉండిపోవాలి. అది చూసి మా అమ్మాయి అసహించుకోవాలి. అందుకు నన్నే శాసిస్తున్నావా అర్భకుడా? నా ప్రయత్న ఫలితాన్ని నా కళ్ళ ముందే సాక్షాత్కరింపజేసిన ఆ యువకుణ్ణి మీ స్వార్థం కోసం కురూపిగా మార్చేంత నీచుణ్ణి కాను. మరొక్క మాట మాట్లాడితే మీ అందరి స్వరూపాలు మార్చేస్తాను. మరి అదే నోటి తొత్తరంటే పీక తెగుద్ది. అతగాడి ప్రాణం పీకడం లేదండి బాబు, మా ఆయన పక్కిరి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇతగాడి ప్రాణం ఇదిగో ఈ గంటల్లో ఉంది. ఈ బుక్ చూసేనా నీకు మెడిసిపాటు? అయితే అల్లుడు, నువ్వు వెంటనే ఈ గ్రంథం చదివేసాయి. మనమే ఆ మధుగాని కురూపుగా మార్చేసి ఈ నే కుక్కగాను నక్కగాను మార్చేస్తే ఒక వర్క్ అయిపోతాయి. మీలాంటి మూర్ఖులకు అర్థమయ్యే గ్రంథం కాదది. మరంత అర్థం కాని గ్రంథం మనకెందుకురా? తగలై. వద్దు, సమస్త వైద్య శాస్త్రాలు నిక్షిప్తమై ఉన్న గ్రంథం అది. దయచేసి దాన్ని కలసకండి, అది నా ప్రాణం. ఈ ప్రాణం కావాలంటే ఆ మధుగాడిని కురూపిగా మార్చు, లేదో వద్దు వద్దు. మనిషికి చావు లేకుండా చెయ్యాలి అనే నిశ్చయం కావాలో ఆ మధుగాడు కావాలో తేల్చుకో. నా ధ్యేయం నాకు ముఖ్యం. అల్లుడు, ఇంకాసేపట్లో ఆ మధుగాడు వస్తాడు. అటు సంగతి నువ్వు చూసుకో. పెళ్లి ఏర్పాట్లు నేను చేస్తాను. జై బజరంగబలి. నమస్కారం స్వామి. ఈ అమావాస్యకైనా రాగలనో లేదో అని భయపడ్డాను. నన్ను మామూలు మనిషిని చేయండి స్వామి. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? కిందటి అమావాస్యకి నువ్వు రాలేదని ఫీల్ అవుతున్నారేమో. నీకోసమే మేము నిరీక్షిస్తున్నాం. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు నాతో రా. నీ ఒంటి మీద ఉన్న బట్టలు పూర్తిగా తీసేసి ఇక్కడ పడుకో. జై బజరంగబలి. మా గురువుని మామూలు మనిషిగా మార్చమంటే ఇలా అడవి మనిషిగా మార్చారేం స్వామి? మాట కూడా పడిపోయింది. అంత మోసం, దగ. మధు ప్రాణాలు దక్కాలంటే నాకు ఇదొక్కటే మార్గం అనిపించింది. మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం, కానీ వెళ్లే ముందు ఒక్క మాట.
మా గురువు ఎప్పుడు అంటుండేవాడు, మీరు చాలా గొప్పవారిని, అందుకే మృగంగానన్నా మార్చారు, ప్రాణాలు తీయకుండా. మీరు నిజంగా మహానుభావులు. వీర్రాజు, నీకు అదంత తర్వాత చెప్తాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీకు నాకు కూడా ప్రమాదం. తీసుకెళ్ళి బతుకులు రేయ్, వాడు పారిపోతున్నాడు, వేసండి. వదలండి, పారిపో, పారిపో, ఎక్కడి నుంచి పారిపో. పిన్ని, మన మధుని తీసుకెళ్తున్నాడు. అవును పిన్ని, మన మధుని మామూలు మనిషిగా మార్చాలని ఆ చంద్రదేవి చేసిన ప్రయోగంలో ఇలా అడవి మనిషిలా మారిపోయాడు.